హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టెన్. నేను కార్తిక్, మీ టెక్ మిత్రుడు. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం డిఫరెన్స్ బిట్వీన్ ఐపీ అండ్ మ్యాక్ అడ్రస్ గురించి తెలుసుకుందాం. సో దానికన్నా ముందు ఫ్రెండ్స్, మన ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను కొత్తగా పెట్టిన వీడియోస్ అని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అనమాట. అండ్ ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఈ రెండింటి గురించి కొంచెం డీప్గా తెలుసుకుందాం. సో ముందుగా అసలు ఈ ఐపీ అడ్రస్ అంటే ఏంటి అండ్ అలాగే ఈ మ్యాక్ అడ్రస్ అంటే ఏంటి ఒక టేబులర్ ఫార్మాట్లో మనం తెలుసుకుందాం అన్నమాట. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఐపీ అడ్రస్ అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్ అండ్ అలాగే మ్యాక్ అడ్రస్ అంటే ఏంటంటే మీడియా యాక్సెస్ కంట్రోల్ అడ్రస్. ఓకేనా? ఇక్కడ మీకు ఆల్రెడీ పేరులోనే తెలుస్తుంది, ఒక మీడియా యాక్సెస్ కంట్రోల్ అంటే ఒక పర్టికులర్ డివైస్ యొక్క అడ్రస్. ఓకే? అండ్ అలాగే ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్. ఓకేనా? ఇది ఎబ్రివేషన్ అనమాట వీటికి. సో అన్న, ఇప్పుడు ఇది ఎందుకు వాడతాం అంటే ఐడెంటిఫైస్ ఏ డివైస్ ఆన్ ఏ ఇంటర్నెట్ ఆర్ ఎ నెట్వర్క్. ఫ్రెండ్స్, ఒక నెట్వర్క్లో కానీ ఒక ఇంటర్నెట్లో కానీ ఒక పర్టికులర్ డివైస్ని ఎలా ఐడెంటిఫై చేస్తాం అంటే ఐపీ అడ్రస్ ఉపయోగించి మాత్రమే మనం చేస్తాం అనమాట. ఓకే? అండ్ అలాగే మ్యాక్ అడ్రస్ ఏంటంటే ఐడెంటిఫైస్ ఏ డివైస్ ఆన్ ద లోకల్ ఏరియా నెట్వర్క్. అంటే ఒక లోకల్ ఏరియా నెట్వర్క్లో ఒక పర్టికులర్ డివైస్ని ఐడెంటిఫై చేయడానికి మనం ఈ మ్యాక్ అడ్రస్ అనేది ఉపయోగిస్తాం అనమాట. ఓకే? సో అన్న, ఇప్పుడు ఇవి ఎలా కనబడతాయి అంటే ఎగ్జాంపుల్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. 192.168.0.101 ఇలా ఈ ఫార్మాట్లోని ఈ ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది అనమాట. అండ్ అలాగే ఈ మ్యాక్ అడ్రస్ ఏంటంటే 00:1A ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇది మ్యాక్ అడ్రస్. సో అండ్ అలాగే వీటిని ఎవరు అసైన్ చేస్తారు అంటే ఈ ఐపీ అడ్రస్ని అసైన్ చేసేది ఈ ఐఎస్పి అనమాట, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. వాళ్ళు అసైన్ చేస్తారు అనమాట ఈ ఐపీ అడ్రస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొబైల్ డేటా లేదంటే ఒక రౌటర్కి కానీ ఒక రౌటర్కి ఒక ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా? ఒక రౌటర్కి. అలాగే ఒక ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ డేటా కానీ అంటే ఒక పర్టికులర్ సిమ్లో కానీ ఒక మొబైల్ డేటాకి ఒక ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది, రౌటర్కి ఇంకొక ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది అన్నమాట. మన ఇంట్లో వైఫైస్ వాడతాం కదా, వాటికి ఒక ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది. సో అండ్ అలాగే ఈ మ్యాక్ అడ్రస్ని ఎవరు అసైన్ చేస్తారంటే గివెన్ బై ఏ డివైస్ మ్యానుఫ్యాక్చరర్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక మొబైల్కి కానీ ఒక ల్యాప్టాప్కి కానీ ఒక స్పెసిఫిక్గా ఒక మ్యాక్ అడ్రస్ అనేది ఉంటుంది అన్నమాట. మ్యాక్ అడ్రస్ ఇస్ నథింగ్ బట్ ఏ ఫిజికల్ అడ్రస్. ఓకేనా? సో ఒక రౌటర్కి ఒక మొబైల్ ఫోన్ కనెక్ట్ అయ్యి ఉంటుంది, లేదంటే ఒక పర్టికులర్ ల్యాప్టాప్ ఆర్ పీసీ కనెక్ట్ అయ్యి ఉంటుంది. అలాగే డిఫరెంట్ అనమాట. అవన్నీ ఆ మ్యాక్ అడ్రస్ అనేవి మారవు అనమాట. ఓకేనా? ఇక్కడ చూడండి నెక్స్ట్ పాయింట్. నో ఇట్ ఈస్ పర్మనెంట్ అన్లెస్ యూ మాన్యువల్లీ చేంజ్. మ్యాక్సిమం ఇవి మారవు అనమాట. అంటే ఒక పర్టికులర్ రీజన్ కోసం మీరు మార్చాలనుకుంటే మార్చచ్చు, లేదంటే లేదు. కానీ మ్యాక్సిమం ఇవి చేంజ్ అవ్వవు అనమాట. సో ఈ ఐపీ అడ్రస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే డైనమిక్లీ ఐపీ చేంజ్ ఓవర్ టైం. ఎందుకంటే మనం నెట్వర్క్ టు నెట్వర్క్ మారిపోతూ ఉంటాం కాబట్టి ఐపీ అడ్రస్ అనేది కూడా చేంజ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు మీ ఇంట్లో రౌటర్ వాడుతున్నారు అనుకోండి, ఒక ఐపీ అడ్రస్ అనేది దానికి ఉంటుంది. అదే ఇప్పుడు ఈ మొబైల్ తీసుకెళ్ళి ఇంకొక రౌటర్ కనెక్ట్ చేశారు అనుకోండి, ఇంకొక వైఫైకి, ఆ ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది అనమాట. ఓకే? ఐపీ అడ్రస్ అనేది చేంజ్ అయిపోతుంది. సో అలాగా ఇది చేంజ్ అవుతుంది అనమాట. సో కానీ మ్యాక్ అడ్రస్ అనేది సిమిలర్గానే ఉంటుంది. ఓకే? మ్యాక్ అడ్రస్ అనేది మారదు అనమాట. ఓకేనా? సో అది మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. అండ్ అలాగే అది ఎక్కడ యూజ్ చేస్తామంటే ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ గ్లోబల్ కమ్యూనికేషన్ అక్రాస్ ద ఇంటర్నెట్. మొత్తం ఇంటర్నెట్ అంటే మొత్తం కంప్లీట్గా ఈ ఐపీ అడ్రస్ మీదే బేస్ అయి ఉంటుంది అన్నమాట ఫ్రెండ్స్. అది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్. సో అండ్ అలాగే మ్యాక్ అడ్రస్ ఎక్కడంటే లోకల్ కమ్యూనికేషన్, అంటే విత్ ఇన్ ఏ సేమ్ నెట్వర్క్ అనమాట. ఒక షేర్ ఇట్ అనే యాప్ లేదా నియర్ బై షేర్ మనం వాడుతూ ఉంటాం కదా సినిమాలు పంపించుకోవడానికి గట, ఈ అడ్రస్ దీనికి ఈ అడ్రస్ దీనికి అలా పెట్టుకొని డేటా అనేది షేర్ చేసుకోవచ్చు అనమాట. అది ఈ లోకల్ కమ్యూనికేషన్ అనమాట విత్ ఇన్ ఏ సేమ్ నెట్వర్క్. ఓకే? సో అది మ్యాక్ అడ్రస్ అనమాట. ఓకే? అండ్ ఇవి ఎక్కడ వాడతాం?
లేయర్స్ ఆఫ్ ఓఎస్ఐ మోడల్. ఫ్రెండ్స్ దీని గురించి నేను మీకు చెప్తాను, నెక్స్ట్ వీడియోస్లో మనం దీని గురించి కొంచెం డీప్గా తెలుసుకుందాం. అండ్ అలాగే ఈ ఓఎస్ఐ మోడల్లో ఐపీ అడ్రస్ అనేది నెట్వర్క్ లేయర్లో అండ్ మ్యాక్ అడ్రస్ అనేది డేటా లింక్ లేయర్లో ఉంటుంది అన్నమాట. ఓకే, వాడుతాం. సో అండ్ అలాగే దీని విజిబిలిటీ అనేది చూసుకుంటే ఇట్ కెన్ బి సీన్ ఆన్లైన్ పబ్లిక్ ఐపీ అంటే పబ్లిక్ ఇంటర్నెట్ ప్రోటోకాల్, అంటే ఎక్కడైనా మనకి ఇది అవైలబుల్ ఉంటుంది అన్నమాట, లేదంటే లోకల్లీ ప్రైవేట్ ఐపీ. అండ్ ఇది ఎక్కడ మనకి కనిపిస్తుంది అంటే సీన్ ఓన్లీ ఇన్ లోకల్ నెట్వర్క్ ఆర్ రౌటర్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పినట్టు ఇక్కడ మీరు చూడండి, ఇది ఒక రౌటర్. సో ఇది ఒక రౌటర్, ఈ రౌటర్కి డిఫరెంట్ డివైస్ అనేవి కనెక్ట్ అయి ఉంటాయి. ఈ రౌటర్ దగ్గర వీటి యొక్క మ్యాక్ అడ్రస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఇలాగా డిఫరెంట్ ఏంటి మొబైల్ ఫోన్, మొబైల్ మ్యాక్ అడ్రస్, ల్యాప్టాప్, కంప్యూటర్, అలా ఈ రౌటర్ దగ్గర ఈ యొక్క మ్యాక్ అడ్రస్ అనేవి ఉంటాయి అన్నమాట, ఎందుకంటే దీంతో అవి కనెక్ట్ అయ్యాయి కాబట్టి. ఓకే, అండ్ మొబైల్ ఫోన్ అంటే ఇప్పుడు ఎలాగంటే ఒక నెట్వర్క్ లేకుండా మనం ఇంటర్నెట్కి కనెక్ట్ చేస్తాం కదా, ఒక పర్టికులర్ నెట్వర్క్ ద్వారా, అంటే రౌటర్ ద్వారా కానీ లేదంటే సిమ్ డేటా ద్వారా కానీ అలా మీరు ఎలా కనెక్ట్ అయ్యి ఉంటారో సో ఐపీ అడ్రస్కి అది లింక్ అవుతుంది అనమాట. ఓకే, అలాగే ఇక్కడ కూడా మ్యాక్ అడ్రస్ నేను మీకు చెప్పినట్టు చూడండి, యూజ్డ్ బై వైఫై ఆర్ రౌటర్ టు ఐడెంటిఫై ద డివైస్. ఇందాక నేను మీకు ఇక్కడ చెప్పిన ఎగ్జాంపుల్ అది. ఓకే, అండ్ అలాగే చేంజెస్ ద నెట్వర్క్. ఫ్రెండ్స్ ఇందాక నేను మీకు చెప్పినట్టు ఈ రౌటర్లో వాడుతున్నారు కాబట్టి ఒక ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఇంకొక రౌటర్కి వెళ్ళిపోయారు అనుకోండి, ఆ ఐపీ అడ్రస్ అనేది మారిపోద్ది అనమాట. ఓకే, ఎందుకంటే ఈ ఐపీ అడ్రస్ అనేది ఒకటి, ఈ రౌటర్ ఐపీ అడ్రస్ అనేది ఒకటి. ఓకేనా, అది డిపెండ్ అయిపోద్ది. సో అండ్ అలాగే ఇక్కడ మీరు మ్యాక్ అడ్రస్ చూసుకుంటే మ్యాక్ అడ్రస్ అనేది చేంజ్ అవ్వదు. ఓకే, నెట్వర్క్ చేంజ్ అయిపోయినంత ఇదిగా మ్యాక్ అడ్రస్ అనేది చేంజ్ అవ్వదు అనమాట. ఓకే, ఎందుకంటే అది మన ఫిజికల్ అడ్రస్, మన డివైస్ యొక్క ఫిజికల్ అడ్రస్. ఓకే, సో ఇప్పుడు ఒక సింపుల్గా ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మీ ఇంట్లోని మీ రౌటర్ అనేది ఉంది. ఓకే, ఆ రౌటర్కి మీ ఇంట్లో ఉన్న డివైస్ అన్ని కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఓకే, నేను ల్యాప్టాప్ కనెక్ట్ చేస్తున్నాను, అలాగే ఇదొక ల్యాప్టాప్, ఇదొక పీసీ, అండ్ అలాగే ఇదొక మొబైల్ ఫోన్. ఓకే, సో వీటికి మ్యాక్ అడ్రస్ అనేది ఉంటుంది. ఓకే, వీటికి ఒక మ్యాక్ అడ్రస్ అనేది ఉంటుంది. ఓకే, సో అండ్ అలాగే ఇక్కడ మీరు చూసుకుంటే రౌటర్కి ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ రౌటర్కి మీరు కనెక్ట్ అవుతున్నారు కాబట్టి ఈ ఐపీ అడ్రస్ ద్వారా మీరు ఇంటర్నెట్ని యాక్సెస్ చేయగలుగుతున్నారు. ఓకే, ఈ రౌటర్ ద్వారా. ఈ రౌటర్కి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. సో ఈ రౌటర్లోని మీరు ఒకసారి మీరు చెక్ చేసుకుంటే ఈ డివైజ్లన్నీ మీరు కనెక్ట్ అయ్యి ఉంటున్నారు కదా, వీటి యొక్క మ్యాక్ అడ్రస్లు అనేవి ఈ రౌటర్ దగ్గర ఉంటాయి అన్నమాట. ఓకే, ఈ రౌటర్కి తెలుసు ఎందుకంటే ఈ డివైజ్లన్నీ కనెక్ట్ అయ్యి ఉన్నాయి. సో ఈ మ్యాక్ అడ్రస్ను ఉపయోగించి ఇది ఈ డివైస్, ఇది ఈ డివైస్, ఇది ఈ డివైస్ అని ఈ యొక్క రౌటర్ అనేది అర్థం చేసుకుంటుంది. ఇది సింపుల్ అండర్స్టాండింగ్. సో మీకు ఇందులో ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, మీ ప్రతి డౌట్కి నేను ఆన్సర్ అనేది ఇస్తాను అనమాట. అండ్ తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఇంకో విషయం, రేపు మనం ఈ ఓఎస్ఐ అండ్ అలాగే టీసీపీ ఐపీ మోడల్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సో నెట్వర్కింగ్ చేసే వాళ్ళకి కానీ సబ్జెక్ట్ నేర్చుకున్న వారికి నెట్వర్కింగ్లో ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో తప్పకుండా కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి వినండి. ఓకే, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.